This video is brought to you by AKSIAS. Hi friends, welcome to our AKSIAS Academy. So మనం సెంట్రల్ స్కీమ్ గురించి ఆయుష్మాన్ భారత్ గురించి తెలుసుకుందాం. సో ఈ రోజు నుంచి మొదలుకొని మనం ఇంపార్టెంట్ సెంట్రల్ స్కీమ్స్ మరియు అదేవిధంగా స్టేట్స్ సంబంధించినటువంటి స్కీమ్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకు ఆయుష్మాన్ భారత్ అనేటువంటిది కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం, సెంట్రల్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి స్కీమ్ అని చెప్పేసి మనం పేర్కొంటాం. ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనేటువంటిది 2018లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో 2018 సంవత్సరంలో మన కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి అరుణ్ జైట్లీ గారు 1,38,000 కోట్ల రూపాయలను ప్రజా ఆరోగ్యం కోసం ఖర్చు చేయడం జరుగుతుంది ప్రభుత్వం అని చెప్పేసి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని, ఒక ఆరోగ్య బీమా పథకాన్ని, ఆరోగ్య సంరక్షణ పథకాన్ని తీసుకురాబోతున్నాం అని చెప్పేసి 2018-19 బడ్జెట్ను ప్రవేశపెడుతూ పేర్కొనడం జరిగింది. సో దీనిలో భాగంగానే మనకు 2018 ఆగస్టు 15వ తేదీన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మనకు ఈ ఆయుష్మాన్ భారత్ అనేటువంటి పథకము తీసుకురాబోతున్నాం అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మొదటిసారిగా 2018 సెప్టెంబర్ 23వ తేదీన జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ ప్రాంతంలో దీన్ని అమలు చేశారు, దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే వాస్తవానికి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనేటువంటి ఈ ఆరోగ్య సంరక్షణ పథకం అనేటువంటిది గతంలో 3 పథకాలుగా ఉన్నటువంటి దాన్ని మెర్జ్ చేసి ఒకే పథకంగా కొనసాగడం అనేటువంటి జరుగుతుంది. సో అదేమిటి అంటే మనకు గతంలో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అని చెప్పేసి సిజిహెచ్ఎస్ అనేటువంటిది 1954లో ప్రవేశపెట్టబడినటువంటిది. సో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో 1954 నుంచి సో ఈ ఒక్క పథకము మరియు అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పేసి ఇదొక పథకము. మరియు ఇక ముఖ్యమైనటువంటిది రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన RSBY రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అనేటువంటిది 2008లో ప్రవేశపెట్టబడినటువంటి ఈ ఆరోగ్య బీమా పథకం అనేటువంటిది కూడా మనకి ఈ 3 పథకాలు అనేటువంటివి మెర్జ్ చేయబడే 2018లో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకంగా మనకి ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగింది. 2008 సంవత్సరంలో ప్రవేశపెట్టబడినటువంటి రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అనేటువంటిది 30,000 రూపాయలు ఆరోగ్య బీమా కింద తీసుకొచ్చారు ప్రారంభంలో. అయితే దాని తర్వాత 1,00,000 రూపాయలకు బీమాను పెంచడం జరిగింది. అంటే వైద్య సౌకర్యాల కోసం మన ఆరోగ్య చికిత్సలకు సంబంధించినటువంటిది 1,00,000 రూపాయల వరకు బీమా అనేటువంటిది ఆరోగ్య బీమా కింద ఈ పథకం కింద తీసుకొచ్చారు. సో దాదాపుగా చాలా రాష్ట్రాలలో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన పథకం అనేటువంటిది ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. సో ఈ రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన లబ్ధిదారులందరూ కూడా ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం యొక్క లబ్ధిదారులుగా మారిపోవడం జరిగింది. ఈ 3 పథకాలను ఈ 3 పథకాలను మెర్జ్ చేస్తూ 2018 సెప్టెంబర్ 23వ తేదీన జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ ప్రాంతం వద్ద మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అని చెప్పేసి దీనికి పేరు పెట్టడం జరిగింది. 2018 సెప్టెంబర్ 25వ తేదీ నుంచి భారతదేశంలోని 444 జిల్లాలలో ఇది ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగింది. సెప్టెంబర్ 25వ తేదీన ఇది ఇంప్లిమెంటేషన్ అంటే వాస్తవానికి ప్రవేశపెట్టింది సెప్టెంబర్ 23, కానీ ఇది పూర్తి స్థాయిగా అమల్లోకి వచ్చింది సెప్టెంబర్ 25 అని చెప్పేసి అంటారు. సెప్టెంబర్ 25కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే మన జనసంఘ సిద్ధాంతకర్త అయినటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా సో సెప్టెంబర్ 25,
2018న ఇది దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో అమల్లోనికి రావడం జరిగింది. అయితే ఇది కేంద్ర ప్రాయోజిత పథకము. ఈ పథకానికి కొన్ని రాష్ట్రాలు అనేటువంటివి ఒప్పందం చేసుకోలేదు. సో కేంద్ర ప్రాయోజిత పథకానికి ఏ రాష్ట్రాలు అయితే ఒప్పందం చేసుకున్నాయో ఆ రాష్ట్రాలలో మాత్రమే ఈ పథకం అనేటువంటిది ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. ఓకేనా? సో ఈ పథకం ప్రధానంగా మనకు మొత్తం 33 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో మనకి ఇంప్లిమెంటేషన్ మొత్తం 33 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలన్నీ కలిపి మొత్తం 33 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇది ఇంప్లిమెంటేషన్లో ఉంది. 444 జిల్లాలలో ఇది అమలవుతుంది. 444 జిల్లాలలో ఇది అమలవుతుంది. సో ప్రధానంగా మనకు వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, తెలంగాణ, పంజాబ్, కేరళ మొదలైనటువంటి రాష్ట్రాలు, అదేవిధంగా మనకు ఢిల్లీ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతం సో ఈ ఒప్పందం పైన సంతకం చేయలేదు. సో ఇవి ఆయా రాష్ట్రాలలో ఆల్రెడీ అమలవుతున్నటువంటి ఆరోగ్య బీమా పథకాలనే ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి అవి ఆసక్తి చూపడం అనేటువంటిది జరిగింది. ఓకేనా? సో ఇక ముఖ్యంగా మనకు తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తలేదు అంటే, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకం ఇంప్లిమెంటేషన్లో ఉంది. సో తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం అనేటువంటిది రాష్ట్రంలో ఎక్కువ మందికి లబ్ధి చేకూరుస్తుంది. అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలోని 70% మంది జనాభాకు ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద లబ్ధి చేకూరుతుంది. ఒకవేళ ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంటేషన్ చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కేవలం 80 లక్షల మంది మాత్రమే, 3,50,00,000 జనాభా కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేవలం 80 లక్షల మందికి మాత్రమే ఈ బీమా కింద లబ్ధి పొందడం, ఈ పథకం కింద లబ్ధి చేకూరుతుంది. కాబట్టి ఈ పథకం వల్ల రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంటేషన్కు తెలంగాణ రాష్ట్రం ఒప్పందం చేసుకోలేదు. అదేవిధంగా ఒరిస్సా రాష్ట్రంలో బిజు స్వాస్థ్య కళ్యాణ్ యోజన అనేటువంటి కార్యక్రమం ఒరిస్సా రాష్ట్రంలో అమల్లో ఉంది. సో ఆ కార్యక్రమమే వాళ్ళకి ఎక్కువగా లాభదాయకంగా ప్రజలకు ఉంది అని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని ఇంప్లిమెంటేషన్ కొనసాగిస్తూ ఉంది. ఇక అదేవిధంగా చూసినట్లయితే మనకు ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతాలలో ఏ కేంద్రపాలిత ప్రాంతం ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంటేషన్ లేదు అంటే ప్రధానంగా ఢిల్లీ అని గుర్తుంచుకోండి. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలో ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదంటే, ఆయుష్మాన్ భారత్ ఒకవేళ ఇంప్లిమెంటేషన్ చేసినట్లయితే ఢిల్లీలో కేవలం 3% జనాభాకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం వల్ల మా ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పేసి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆసక్తి చూపలేదు. అలా మనకు కొన్ని రాష్ట్రాలలో మరియు ఢిల్లీ అనే కేంద్రపాలిత ప్రాంతాలలో ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్యక్రమం, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనేటువంటి పథకము ఇంప్లిమెంటేషన్లో లేదు. సో ఏదేమైనప్పటికీ భారతదేశంలో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే దేశ జనాభాలో 40%. సో ఈ పథకం యొక్క ప్రత్యేకత మనం చూసినట్లయితే, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనేటువంటి పథకం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, భారతదేశంలో 40% జనాభాకు, భారతదేశంలోని 40% జనాభాకు ఈ పథకం కింద లబ్ధి చేకూరడం అనేటువంటిది ఉంది. దేశంలో 50 కోట్ల మందికి, దేశంలో 50 కోట్ల ప్రజలకు ఇది లబ్ధి చేకూరుతుంది. అంటే ఈ పథకం కింద 50 కోట్ల మంది ప్రజలు లబ్ధిదారులుగా ఉండబోతున్నారు. తర్వాత 10,74,00,000 కుటుంబాలు, 10,74,00,000 కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఉండబోతున్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఉండబోతున్నారు. తర్వాత ఇది గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే 8,03,00,000 కుటుంబాలు, 8,03,00,000 కుటుంబాలు గ్రామీణ ప్రాంతాలలో. పట్టణ ప్రాంతాలలో చూసినట్లయితే 2,33,00,000 కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఎక్కువగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారికి ఆరోగ్య సంరక్షణ అనేటువంటిది కల్పించబడుతుంది. కాబట్టి ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య
సంరక్షణ పథకంగా మనం దీన్ని చెప్పొచ్చు. ఎందుకంటే 50 కోట్ల జనాభాగా 50 కోట్ల ప్రజలకు, దేశంలో 50 కోట్ల ప్రజలకు ఇది లబ్ధి చేకూరుస్తుంది. సో వాస్తవానికి ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని మోదీ కేర్గా మనకు ప్రఖ్యాతిగాంచిందండి. మోదీ కేర్ అని చెప్పేసి కూడా దీన్ని అంటారు, మోదీ కేర్. వాస్తవానికి మోదీ కేర్ అని ఎందుకు అంటున్నారయ్యా అంటే 2010 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒబామా ఆ దేశంలో ఒక ఆరోగ్య బీమా పథకాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చాడు. దేశ జనాభాలో 15% మంది ప్రజలకు, దేశ జనాభాలో అమెరికా దేశంలోని 15% మంది ప్రజలకు అనగా 2,50,00,000 మందికి లబ్ధి చేకూరే విధంగా ఒక ఆరోగ్య బీమా కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు. దానికి ఒబామా కేర్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. సో ఆ ఒబామా కేర్ స్ఫూర్తిగానే మనకు ఈ మోదీ కేర్ అనేటువంటిది పేరుగాంచడం అనేటువంటిది ఉంది. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యత చేపట్టిన తర్వాత నిధులు ఎక్కువగా ఖర్చు చేయలేని స్థితి ఉంది అని చెప్పేసి, అంటే ఈ ఒబామా కేర్కు ఎక్కువగా నిధులు కేటాయించాల్సి వస్తుంది, అంత నిధులు కేటాయించలేము అని చెప్పేసి ఒబామా కేర్ ఆరోగ్య బీమా కార్యక్రమాన్ని ఆపేయడం అనేటువంటి జరిగింది. సో ఆ రోజులలో ఒబామా కేర్ ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చినప్పుడే అది ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య బీమా కార్యక్రమం అన్నారు. ఇప్పుడు ఆ పథకం పోయి దేశంలో 50 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా ఆరోగ్య సంరక్షణ పథకం కాబట్టి ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకంగా మనం దీన్ని చెప్పడం జరుగుతుంది. మరి ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు సంవత్సరానికి ఆరోగ్య బీమా కింద వైద్య సౌకర్యాలు అనేటువంటివి అందిస్తారు. ఎంత అండి? ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయల నగదు రహిత లావాదేవీలు అనేటువంటివి ఉంటాయి. అంటే ఏదైనా అనారోగ్యం, ఏదైనా చికిత్స అనేటువంటిది చేసుకోవాలనుకున్నప్పుడు, ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ చేరినట్లయితే, సో ఈ విధంగా ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఈ కార్యక్రమం, ఆయుష్మాన్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనేటువంటి ఈ కార్యక్రమము, ఈ పథకంలో ప్రధానంగా 2 భాగాలు ఉన్నాయి. సో ఒకటి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఒకటి, తర్వాత నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేటువంటిది మరొకటి. నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేటువంటిది ఒక పార్ట్గా, ఒక విభాగంగా, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అనేటువంటిది మరొక విభాగంగా, మొత్తం ఈ స్కీమ్ కింద మనకు 2 భాగాలు అనేటువంటివి ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది అవుతుంది. ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ కింద ఏంటి అంటే, సో 2022 సంవత్సరం నాటికి మొత్తం 1,50,000 హెల్త్ సెంటర్స్ను, ఆరోగ్య కేంద్రాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలి అనేటువంటిది ఒక లక్ష్యం. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అనేటువంటి విభాగం కింద 2022 సంవత్సరం నాటికి 1,50,000 హెల్త్ సెంటర్స్ను, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలి అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 1,200 కోట్లను కేటాయించాలి. ఈ నిర్మాణ ఖర్చు అంటే ఈ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం కోసం 1,200 కోట్లను 2022 వరకు ఖర్చు చేయాలి అని చెప్పేసి అంచనా వేసుకున్నారు. అంటే నిధుల కేటాయింపు అనేటువంటిది ప్లాన్ చేశారు. తర్వాత మరి ఈ హెల్త్ సెంటర్స్ ద్వారా ఏం చేయబోతున్నారు అంటే, సో ఇక్కడ ప్రధానంగా అంటువ్యాధుల నివారణ. సో మనకు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ సో ఈ అంటువ్యాధులు ప్రబలినప్పుడు క్షేత్రస్థాయిలో వీటిని నివారించడానికి ఆరోగ్య కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి. సో ప్రభుత్వం చేత నిర్వహించబడుతున్నటువంటి ఈ ఆరోగ్య కేంద్రాల్లో అంటువ్యాధుల నివారణ అనేటువంటిది ప్రధానంగా చేయడము. ఇక రెండవది వ్యాక్సినేషన్, చిన్నపిల్లలకు సకాలంలో టీకాలు అనేటువంటివి. సో చిన్నపిల్లలకు టీకాలు అనేటువంటివి సకాలంలో టీకాలు వేయడం అనేటువంటిది వీటి యొక్క నిర్మాణంలో మరొక ఉద్దేశంగా చెప్పవచ్చును. తర్వాత మన గర్భిణీ స్త్రీలకు సహాయ సహకారాలు అందించడము. తర్వాత ప్రాథమిక చికిత్స, సో క్షేత్రస్థాయిలో ఏదైనా రోగి బారిన పడినప్పుడు, ఏదైనా వ్యాధి బారిన పడినప్పుడు ప్రాథమిక చికిత్స అనేటువంటిది ఇక్కడ అందించడం. ఇక మరొక విషయం ఏమిటి అంటే, ఈ
ఈ 1,50,000 ఆరోగ్య కేంద్రాలను ఈ నిర్మాణం చేయడంలో మహిళలకు ఎక్కువగా ఉపాధి కల్పించాలి అనేటువంటిది కూడా ఇందులో ఒక ఉద్దేశంగా ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఇలా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అనేటువంటివి ఈ ప్రధానమైన అంశాలతో ఉన్నాయి. 2022 నాటికి 1,50,000 హెల్త్ సెంటర్స్ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మించాలి. 1,200 కోట్లు 2022 వరకు ఖర్చు చేయాలి. 2019 నుంచి 2022 వరకు 1,200 కోట్లను ఖర్చు చేయాలి. తర్వాత అంటువ్యాధుల నివారణ అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యము. క్షేత్రస్థాయిలో అంటువ్యాధులు ప్రబలినప్పుడు వాటిని నివారించడం కోసం ఈ ఆరోగ్య కేంద్రాల ద్వారానే చేయాలి అనేది. పిల్లలకు టీకాలు అనేటువంటివి, గర్భిణీ స్త్రీలకు సహాయ సహకారాలు. ఆల్రెడీ ఇప్పుడు మనకు ఈ ICDS స్కీమ్ కింద గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం అనేటువంటిది అందిస్తున్నాం. అయితే గర్భిణీ స్త్రీలకు హెల్త్ చెకప్లు అనేటువంటివి కూడా మనకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందుబాటులోకి రాబోతాయి అన్నట్టు. తర్వాత ప్రాథమిక చికిత్స అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఇక మరొక ముఖ్యమైన విభాగము నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్. ఇదే మనకు జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకము అని అంటున్నాం. సో దాన్ని మనం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకంగా చెప్పుకుంటున్నాం. ఈ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్, ఈ జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం కింద ఏం చేయబోతున్నారయ్యా అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నది. సో మొత్తం 10,74,00,000 కుటుంబాలకు 10,74,00,000 కుటుంబాలకు లబ్ధి చేకూర్చడం, 50 కోట్ల మంది లబ్ధిదారులకు 50 కోట్ల మంది ప్రజలకు వైద్య సౌకర్యం అనేటువంటిది, ఆరోగ్య బీమా సౌకర్యం అనేటువంటిది తీసుకురావడము. ప్రతి కుటుంబానికి 1 లక్ష, ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా అనేటువంటిది ఉండడం. ఇందులో మనకు ఈ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద మనం చెప్తాం. ఇందులోనే గ్రామీణ ప్రాంతాలలో 8.03 కోట్లు అంటాం. అంటే 8,03,000 కుటుంబాలు గ్రామీణ ప్రాంతాలలో. పట్టణ ప్రాంతాల్లో అయితే 2,33,00,000 అనేటువంటిది మనకు పట్టణ ప్రాంతాలలో తీసుకుంటాం. 8,03,00,000 గ్రామీణ ప్రాంతాలలో, 2,33,00,000 పట్టణ ప్రాంతాలలోని కుటుంబాలకు లబ్ధి చేకూర్చడం అనేటువంటిది ఇందులో ప్రధానంగా మనకు వస్తుంది. అయితే ఎన్ని రకాల చికిత్సలకు ఒక ప్యాకేజ్ కింద దీన్ని తీసుకున్నాం. ఎన్ని రకాల చికిత్సలకు వైద్య సౌకర్యం అందించబోతున్నారు, ఆరోగ్య బీమా అందించబోతున్నారంటే మొత్తం 1,354 ప్యాకేజీలను మనకు గుర్తించడం జరిగింది. 1,354 ప్యాకేజీలుగా మనకు ఆరోగ్య బీమా సౌకర్యాలు అనేటువంటివి అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి బైపాస్ సర్జరీ, తర్వాత ఈ స్టంట్లు వేయడం అనేటువంటిది బాగా ఖర్చుతో కూడుకున్నటువంటిది. సో పేదవారికి ఇది అందని ద్రాక్షగా, పేదవారికి ఇది ఎప్పుడు ఇబ్బంది. అంటే ఒకవేళ వారికి హార్ట్ ప్రాబ్లం ఏదైనా వచ్చినట్లయితే సో కార్పొరేట్ లాంటి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోలేక చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి దుర్భర పరిస్థితి అనేటువంటిది లేకుండా ఉండడం కోసమే ఈ పథకంలో ప్రధానంగా వాటితో పాటుగా ఒక 1,354 చికిత్సలను ప్యాకేజీల రూపంగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే జాతీయ పోర్టబిలిటీ అనేటువంటిది చాలా వెసులుబాటుతో ఉన్నటువంటిది. జాతీయ పోర్టబిలిటీ అంటే ఏమిటి అంటే ఇప్పుడు ఒక రాష్ట్రానికి చెందినటువంటి పౌరుడు, ఒక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి వేరే రాష్ట్రంలో ఉపాధి కోసం వెళ్ళినప్పుడు ఆ రాష్ట్రంలో కూడా ఈ పథకం కింద వైద్య సౌకర్యం పొందవచ్చును, వైద్యం పొందేటువంటి అవకాశం కలుగుతుంది. అంత గొప్ప విషయము ఈ పథకంలో ఉంది. అందుకని దీన్ని మనం జాతీయ పోర్టబిలిటీగా మనం చెప్తున్నాం. మొత్తము 444 జిల్లాలలో దీన్ని ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది కాబోతుంది. 444 జిల్లాలు. ఇది మరి తర్వాత అసలు ఈ పథకం కింద లబ్ధిదారులు ఎవరు అర్హులు, ఈ పథకం కింద ఆరోగ్య బీమా పొందడానికి ఎవరయ్యా అర్హులు అని అంటే మనకి ఇక్కడ ప్రధానంగా సోషియో ఎకానమిక్ క్యాస్ట్ క్లాసిఫికేషన్ అనే సర్వే 2011లో చేయబడింది. ఈ సర్వే ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక అనేటువంటిది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం కింద అర్హులైనటువంటి వారు ఎవరిని లబ్ధిదారుల ఎంపిక దేని ఆధారంగా చేస్తారు అంటే సోషియో ఎకానమిక్ క్యాస్ట్ క్లాసిఫికేషన్ సర్వే, సాంఘిక ఆర్థిక కుల వర్గ సర్వే 2011 ఆధారంగా
అర్హులైన లబ్ధిదారుల ఎంపిక అనేటువంటి జరుగుతుంది. ఎవరు అర్హులు అంటే ఈ సర్వేను ప్రామాణికంగా తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. దీనికోసం తాము ఈ పథకం కింద అర్హులమా కాదా అని తెలుసుకోవడం కోసం ఒక వెబ్సైట్ అనేటువంటిది కూడా తీసుకొచ్చారు. సో దాన్ని www.merapmjay.gov.in అనేటువంటిది మనకు ఒక వెబ్సైట్ ఉంది. సో ఇందులో మనం సెర్చ్ చేసుకోవచ్చు. అంటే ఇందులో లిస్ట్ లబ్ధిదారుల జాబితా అనేటువంటిది, లబ్ధిదారుల లిస్ట్ అనేటువంటిది ఇందులో ఉంటుంది. సో mera.pmjay.gov.in అనేటువంటి వెబ్సైట్లో మనకు లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన లిస్ట్ ఉంటుంది. సో అందులో పేరు ఉన్నట్లయితే ఈ పథకం కింద లబ్ధి పొందేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ ఇంకేమైనా సమస్య, ఇంకేమైనా తెలియని ఏమైనా ఉంటే ఈ పథకం కింద అర్హులైనటువంటి వారు లబ్ధిదారులా కాదా అని తెలుసుకోవడంలో ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా మనకు ఒక హెల్ప్ లైన్ అనేటువంటిది కూడా ఉంది. సో హెల్ప్ లైన్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. 14555 అనేటువంటి నంబర్ హెల్ప్ లైన్గా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది హెల్ప్ లైన్ నంబర్. ఇది కాకుండా మరొక టోల్ ఫ్రీ నంబర్ అనేటువంటిది కూడా మనకి ఇచ్చారు. సో అదేంటి అంటే 1800111565 అనేటువంటిది టోల్ ఫ్రీ నెంబర్ అండి. సో ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసినా కానీ లేదా ఆ హెల్ప్ లైన్ కాల్ చేసినా కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులైనా ఈ పథకానికి సంబంధించినటువంటి ఏ అంశమైనా ఏ సమాచారమైనా పొందేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో ఇది మనకి నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద ఇవ్వబడుతున్నటువంటిది. ఓకేనా? సో నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద మరి ఏ విధమైనటువంటి చికిత్స ఇవ్వబోతున్నారు అని అంటే, సో హాస్పిటల్లో చేరడానికంటే ముందు 2 రోజులు రోగి హాస్పిటల్లో అంటే ఏ రోగమైనా కావచ్చు, హాస్పిటల్లో అడ్మిట్ కావడానికి ముందు 2 రోజులు మరియు అడ్మిట్ అయిన రోజులు, అడ్మిట్ అయి డిశ్చార్జ్ అయిన తర్వాత 15 రోజుల వరకు మొత్తం బెడ్ ఛార్జెస్ అనేటువంటివి మనకు ఈ గవర్నమెంట్ ఈ పథకం కింద అందించడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత మనకు డయాగ్నోస్టిక్ అనేటువంటిది అంటే వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించినటువంటివి కూడా, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించి కూడా గవర్నమెంటే బేర్ చేస్తుంది. అదేవిధంగా మనకు మందులకు సంబంధించినటువంటివి కూడా అన్ని రకాల మొత్తం ట్రీట్మెంట్ ఎంత అవుతుందో ఆ ట్రీట్మెంట్కి సంబంధించిన అన్ని ఖర్చులు, ఇంకేందంటే హాస్పిటల్లో అడ్మిట్ కావడానికంటే ముందు 2 రోజులు, అడ్మిట్ అయిన రోజులు మరియు డిశ్చార్జ్ అయిన తర్వాత 15 రోజుల వరకు బెడ్ ఛార్జెస్, తర్వాత ట్రీట్మెంట్ ఛార్జెస్, తర్వాత మెడికల్ బిల్స్, తర్వాత మనకు అదేవిధంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా గవర్నమెంటే బేర్ చేయడం అనేటువంటిది ఇక్కడ మనకు ప్రధానంగా కనబడుతూ ఉంది. ఓకేనా? సో తర్వాత మరి ఇందులో ఎవరెవరు అర్హులుగా ఉన్నారు అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే, ఎవరు అర్హులుగా ఈ పథకం కింద ఉన్నారు అంటే, సో గ్రామీణ ప్రాంతాలలో చూసినట్లయితే మనకు పేదవారిగా 2011 సామాజిక ఆర్థిక కుల వర్గ సర్వే ఆధారంగా ఎవరైతే పేదవారిగా గుర్తించారో వారిని అర్హులుగా లబ్ధిదారులుగా చెప్పడం జరుగుతుంది. దానిలో మళ్ళీ D1, D2, D3, D5 అనే కేటగిరీస్ అనేటువంటివి కూడా ఉన్నాయి. ఇక పట్టణ ప్రాంతాల్లో మన ముఖ్యంగా ఇందులో SC, STలు వస్తారు. తర్వాత అంగవైకల్యం కలిగినటువంటి కుటుంబాలు, ఏంటండి SC, ST కుటుంబాలు, అంగవైకల్యం కలిగినటువంటి కుటుంబాలు, తర్వాత కుటుంబ యజమాని పురుషుడు లేకుండా మహిళ చేత నిర్వహించబడుతున్నటువంటి కుటుంబాలు, ఇలా కొన్ని క్రైటీరియాస్ అనేటువంటిది ఇచ్చారు. సో అవసరమైతే దీని గురించి మళ్ళీ మనం ఎప్పుడైనా నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. సో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ విధమైనటువంటి కుటుంబాలు, పేద కుటుంబాలు మనకు ప్రధానంగా ఇక్కడ లబ్ధిదారులుగా చెప్పొచ్చు. ఇక పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకు మొత్తం 11 వృత్తుల వారు, పట్టణ ప్రాంతాలలో 11 వృత్తుల వారు ఈ పథకం కింద అర్హులుగా మనం చెప్పొచ్చు. ఎవరెవరయ్యా అంటే అందులో మనకు ఈ చెత్త వస్తువులను ఏరుకునేటువంటి వారు, ఏంటండి చెత్త వస్తువులను ఏరుకునేటువంటి వారు, తర్వాత మనకు పారిశుద్ధ్య కార్మికులు, వీధి వ్యాపారులు, ఏంటిదండి తర్వాత నిర్మాణ రంగ కార్మికులు, తాపీ పనిచేసేటువంటి వారు, సెక్యూరిటీ గార్డ్స్, ఓకేనా, పట్టణ ప్రాంతాలలో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్, ఇలాంటి వాళ్ళు మనకు చాలా. తర్వాత హ్యాకర్స్, తర్వాత ఇంటి పని మనుషులుగా చేస్తున్నటువంటి వారు, తర్వాత అదేవిధంగా మనకి ఇంకా భిక్షగాళ్ళు, పెయింటర్స్, తర్వాత వెల్డర్స్ మొదలైనటువంటి వాళ్ళు మొత్తం ఒక 11 మంది వృత్తులు చేసేటువంటి వారు ఈ పట్టణ ప్రాంతాలలో ఈ పథకం కింద
లబ్ధిదారులుగా లేదా అర్హులుగా ఉన్నటువంటి వారు. ఈ గ్రామీణ ప్రాంతాలలో అయితే ఎస్సీ ఎస్టీలు, చేతి వృత్తుల వారు మరియు వైకల్యంతో కూడినటువంటి కుటుంబాలకు చెందినటువంటి వారు ఈ ఆరోగ్య బీమా పథకం కింద లబ్ధి పొందడానికి అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు. మొత్తానికి అయితే కుటుంబానికి ప్రతి సంవత్సరం ఒక 5 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా కింద మనకు నగదు రహిత లావాదేవీలను, వైద్య సౌకర్యాలను అందించడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఏ హాస్పిటళ్లలో అడ్మిట్ అవుతే ఈ స్కీమ్ కింద మనకు వైద్య సేవలు అందుతాయి, నగదు రహిత వైద్య సేవలు అందుతాయి అని అంటే మనకు ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ప్రైవేటు ఆసుపత్రులకు కూడా మనకి ఇక్కడ వైద్య సేవలు అనేటువంటివి పొందవచ్చును. ఓకేనా? అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మరియు ప్రభుత్వంచే ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులలో మనకు ఈ పథకం కింద వైద్య సేవలు అనేటువంటివి పొందవచ్చును, ఆరోగ్య బీమా అనేటువంటిది పొందవచ్చును. ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులలో మనకు దీనికి సంబంధించి స్పెషల్ ఒక సెంటర్ ఉంటుంది. దాన్ని ఆయుష్మాన్ మిత్ర అంటారు. ఇంపార్టెంట్ అండి, ఆయుష్మాన్ మిత్ర అనేటువంటి సెంటర్స్ మనకి ఇంతకుముందు ఆరోగ్యశ్రీ కింద ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ సెంటర్ అని చెప్పేసి ఏ విధంగా అయితే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నాయో అలానే ఇక్కడ ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ప్రభుత్వ అనుమతి పొందినటువంటి ప్రైవేట్ ఆసుపత్రులలో, కార్పొరేట్ ఆసుపత్రులలో ఆయుష్మాన్ మిత్ర అనేటువంటి మనకు సెంటర్ అనేటువంటిది, కేర్ సెంటర్ అనేటువంటిది ఉంటుంది. అందులో మనకు ఈ పథకం కింద ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ సెంటర్ను, ఈ ఆయుష్మాన్ మిత్రను సందర్శించి అక్కడ మనకు అన్ని రకాలుగా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తారు మరియు ట్రీట్మెంట్ అనేటువంటిది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటిది. మరి కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం, ఈ సెంట్రల్ ఫ్లాగ్షిప్ స్కీమ్ కింద మరి కేంద్రం యొక్క వాటా ఎంత, రాష్ట్రం యొక్క వాటా ఎంత అనేటువంటిది చూద్దాం. సో ఇది కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం, కేంద్ర ప్రాయోజిత పథకము, సెంట్రల్ ఫ్లాగ్షిప్ స్కీమ్ అంటాం. సో ఇందులో కేంద్రం వాటా 60%, రాష్ట్రం యొక్క వాటా 40% అండి. రాష్ట్రం యొక్క వాటా 40%గా మనకు ఉంటుంది. తర్వాత ఇక ఈ పథకం కిందనే ఇతర అంశాలు ఏంటి, ఇతర లబ్ధి ఏమిటి అనేటువంటిది మనం చూసినట్లయితే ప్రధానంగా మొత్తం ఈ పథకం కింద 24 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 24 ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో మనం తీసుకున్నట్లయితే ప్రతి 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక మెడికల్ కాలేజ్ కంపల్సరీగా ఉండాలి అనేటువంటిదే ఇక్కడ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ పథకం కింద ప్రతి 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు, ప్రతి 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేటువంటిది కంపల్సరీగా ఏర్పాటు చేయాలి. మరియు 2022 నాటికి మొత్తం 24 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం అనేటువంటిది జరిగింది. సో మరి దీనికి నిధుల కేటాయింపు ఎలా చేస్తున్నారు? 2018-19 బడ్జెట్లో 2400 కోట్లు కేటాయించారు. 2019-20 వార్షిక బడ్జెట్లో 6400 కోట్లు కేటాయించారు. 2019-20 వార్షిక బడ్జెట్లో 6400 కోట్లు కేటాయించారు. అయితే సవరించిన అంచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఖర్చు చేసింది 3700 కోట్లే. అంటే సగానికి సగం తగ్గించడం అనేటువంటిది చాలా బాధాకరంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా మోదీ కేర్గా తీసుకొచ్చినటువంటి ఈ ఆయుష్మాన్ భారత్లో నిధుల కేటాయింపు అనేటువంటిది ఇలా తగ్గించడం సరైనది కాదు. అంతేకాకుండా 2020-21 బడ్జెట్ మనకు 2020 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆయుష్మాన్ భారత్కు నిధుల పెంపుదల అనేటువంటిది ఏమీ లేదు. అంటే గతంలో ఎంతైతే ఉందో అంతే విధంగా మళ్ళీ ఈ సంవత్సరం ఉండబోతుంది అనేటువంటిది ఆ బడ్జెట్లో మనకు కనబడుతుంది. అంటే కొత్తగా పెంపుదల లేదు. 2018-19లో 2400 కోట్లు కేటాయించి 2019-20కి ఏకంగా 6400 కోట్లకు పెంచినటువంటి గవర్నమెంట్
తర్వాత సంవత్సరంలో మాత్రం వార్షిక బడ్జెట్లో మాత్రం నిధుల పెంపు చేయకపోవడం అనేటువంటిది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. అంటే ఈ వార్షిక బడ్జెట్లో కూడా గతంలో ఉన్న విధంగానే 6,400 కోట్లు అనేటువంటివి కేటాయించినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఆరోగ్యశ్రీకే ఎక్కువగా అవకాశం కల్పించడం, ఈ ఆయుష్మాన్ భారత్ అనేటువంటిది అంత సరి అనేది కాదు అని చెప్పేసి, మాకు అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. అయితే ఇక్కడ మనకు ప్రస్తుతం కరోనా పరిస్థితులలో వలస కార్మికుల యొక్క ఇబ్బందుల దృష్ట్యా చూస్తే ఆయుష్మాన్ భారత్ను ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి ఆయుష్మాన్ భారత్ను ఇంప్లిమెంట్ చేస్తూ ఈ కరోనా వ్యాధి బారిన పడిన వాళ్ళకు ట్రీట్మెంట్ గవర్నమెంట్ అందించాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో లేదా ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న ఆ ఖర్చు అంతా కూడా గవర్నమెంటే భరించాలి అని చెప్పేసి ప్రస్తుతం మనకు తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పార్టీకి చెందినటువంటి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందినటువంటి ప్రముఖులు మనకు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య కాలంలో ఆయుష్మాన్ భారత్ను తెలంగాణ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్తున్నారు. ఎందుకంటే పేదవారు కరోనా బారిన పడినప్పుడు వారికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్లో వారికి సరి అయినటువంటి సౌకర్యం కలగట్లేదు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, భయపడుతున్నారు. ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ప్రైవేట్ హాస్పిటల్లో లక్షల ఫీజులు అనేటువంటివి వసూలు చేస్తున్నారు. మరి అంత ట్రీట్మెంట్కు వాళ్ళు ఖర్చు చేసే స్తోమత లేదు. కాబట్టి ప్రాణానికి సంబంధించినటువంటి ఇలాంటి పరిస్థితులలో మొండిగా ఆరోగ్యశ్రీ అని చెప్పేసి కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఆరోగ్యశ్రీకి పథకం కింద మనకు 2020-21 వార్షిక బడ్జెట్ కింద మనకు నిధుల కేటాయింపులలో 1,500 కోట్ల బకాయిలు ఇప్పటికీ ఉన్నాయి అని చెప్పేసి మనకు ఒక సర్వే చెప్తుంది. అంటే ఆరోగ్యశ్రీ పథకం కింద ఏ కార్పొరేట్ హాస్పిటల్స్ అయితే పేదవారికి ఆరోగ్య సౌకర్యాలు కల్పించారో ట్రీట్మెంట్కు, వారికి 1,500 కోట్లు చెల్లించాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వం ఇప్పటివరకు ఇంకా రిలీజ్ చేయకుండా ఉంటుంది అని చెప్పి, ఇలా అప్పులు చేయాల్సిన బకాయిలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏంది? కేంద్రంతో మన కేంద్ర ప్రాయోజిత పథకాన్ని మనం ఇంప్లిమెంట్ చేసినట్లయితే 60% ఫండింగ్ కేంద్రమే చేస్తుంది, 40% మీరు చేయొచ్చు కదా, ఎందుకు మొండిగా పోతున్నారు అంటే ఇక్కడ మనం చూస్తే ప్రధానంగా ఇది పార్టీ రాజకీయం అనుకోవచ్చు, లేదంటే కేంద్రం తీసుకొచ్చిన పథకం ప్రవేశపెడితే కేంద్రానికి పేరుంటుంది అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రజలకు లబ్ధి చేకూరేది చూడాలి. ఎప్పుడైనా ఒక రాష్ట్రం ఎప్పుడైనా సామాన్య ప్రజలు ఒక సౌకర్యం పొందుతున్నారు అంటే, పథకాల ద్వారా కానీ దేని ద్వారా కానీ వాళ్ళు సౌకర్యాలు పొందుతున్నారు అంటే అది ఆ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తిస్తారు, కానీ కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కాదు అని చెప్పేసి మరొకసారి ప్రభుత్వం కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి దీన్ని బట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చూస్తే మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి నిధులను మనకి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కింద ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అనేటువంటి స్కీమే హైలైట్ అయింది, కానీ అక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఇచ్చే నిధులు ఎలా తెలుస్తుంది? ఈ రోజున కరోనా పరిస్థితులలో మన కుటుంబానికి ఒక వ్యక్తికి 10 కిలోల బియ్యం అని చెప్తున్నాం. ఇందులో 6 కిలోల బియ్యం మనకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రమే ఇస్తుంది, కానీ కేంద్రం ఇచ్చేటువంటిది ఇక్కడ ప్రజలకు తెలియదు. అంటే కేంద్ర ప్రాయోజిత పథకాలను రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి లబ్ధి చేకూరు పేరు వస్తుంది అనేటువంటిది పక్కన పెట్టాలి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటారు. ఆ పథకం కేంద్ర ప్రాయోజిత పథకమా లేదంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమా అనేటువంటిది ప్రత్యేకంగా కాదు. కాబట్టి ఇక్కడ ఆయుష్మాన్ భారత్ అనేటువంటిది దానివల్ల ఎక్కువ లబ్ధి అనేటువంటిది మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే ఇక్కడ కొన్ని నిబంధనలు అనేటువంటివి, లబ్ధిదారుల ఎంపిక అనేటువంటి దానిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటిది కూడా వాస్తవమే. ఓకే, ఈ పథకంలో ఇంకా మన ముఖ్య అంశాలు మనం చెప్పుకున్నట్లయితే, ఈ పథకానికి సంబంధించినటువంటి దానిలో ఇంకా మనకు ప్రధానమైనటువంటి అంశాలు, ఇంకా మనం చూసినట్లయితే ఈ పథకం ఇంప్లిమెంటేషన్లో నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థ పార్ట్నర్షిప్గా ఉంటూ ఒక పటిష్టమైన పరస్పర ఆధారిత సమాచార సాంకేతిక వేదికను కూడా ఏర్పాటు చేసింది. అంటే ఇది పూర్తిగా నగదు రహిత లావాదేవీలకు సంబంధించినటువంటి బీమా సౌకర్యం. అంటే వైద్య సేవలు పొందుతున్నటువంటి లబ్ధిదారుడికి క్యాష్ అనే నగదు అనేటువంటిది రాదు. అంటే డైరెక్ట్ ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి హాస్పిటల్కే ఆ నగదు అనేటువంటి బదిలీ చేయబడుతుంది. కాబట్టి నగదు రహిత లావాదేవీలకు సంబంధించినటువంటి
ఈ లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఈ సేవలకు పటిష్టమైన పరస్పర ఆధారిత సమాచార సాంకేతిక వేదికను నీతి ఆయోగ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇది మనకు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనేటువంటి పథకం యొక్క ముఖ్య అంశాలు. ఓకే, థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.